ఇది నా విలేజ్ గెటప్. దట్టా ఐ థింక్ వాటో వాట్. ఎంత క్లోజ్ అంటే ప్రతి ఒక్క హౌస్ నాదే అన్నమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కానీ ఈ ఊర్లో ఏంటి తెలుసా, టొబాకో అండ్ యూకలిప్టస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో బేసిక్ గా ఇక్కడ ఎక్కడో గేర్ లో క్లచ్ లో ఉండాలి. ఇగో పక్కన ఏం పెట్టుకున్నారో చూడండి. ఎంత ముద్దు. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. ఏంటి ఈ గెటప్ అని చూస్తున్నారా? ఈ పల్లెటూరు లుక్ ఏంటంటే, సో బేసిక్ గా ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా, సింగమనేనిపల్లి అంటే కందుకూరు నుంచి ఎన్నో కిలోమీటర్స్ దూరంలో ఆంధ్రప్రదేశ్ సైడ్. సో సింగమనేని అది ఒక చిన్న పల్లెటూరుకి వచ్చేసాం అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఒక విలేజ్ ఫిలిం చేస్తాం కాబట్టి, విలేజ్ లుక్ కాబట్టి ఇది నా విలేజ్ గెటప్. దట్టా ఐ థింక్ వాటో వాట్. సో ఏదో గాజులు, ఈ సారీ కూడా ఇక్కడ దాకా కట్టుకోవాలి. అండ్ దిస్ పట్టీలు అండ్ దిస్ మెటల సవ్వడి, మెటల సవ్వడి. సో కంప్లీట్గా ఒక విలేజ్ గెటప్లో ఇక్కడ మేము షూట్ చేస్తున్నాము. సో బేసిక్గా నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అయిందనమాట. 15 to 20 డేస్ నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి, సో బేసిక్గా ఈ ఊర్లో ఉన్న మనుషులు, ఈ ప్రజలు, వీళ్ళంతా అసలు చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయారు. ఎంత క్లోజ్ అంటే ప్రతి ఒక్క హౌస్ నాదే అనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దిస్ ఇస్ మై విలేజ్ అన్న టైప్లో అయిపోయింది. సో బేసిక్గా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో నేను ఈ ఊర్లో ఏం చేస్తున్నాను, ఈ ఊర్లో షూట్ అంటే మీకు ఎలాగో చూస్తూనే ఉంటారు, బట్ అది కూడా మీకు కవర్ చేస్తాను. బట్ ఈ ఇంట్లో ఈ మనుషులు, ఈ ఊర్లో ఉన్న మనుషులు, ఈ ఇల్లు, ఇవన్నీ ఆ ప్రేమలు, ఆప్యాయతలు, మమతలు, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గో అండ్ సీ దిస్ ఎంటైర్ విలేజ్. లెట్స్ గో. సో ఈ ఊరు స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? జనరల్గా పల్లెటూరులో మామూలుగా ఏం పండిస్తారు? వరియో, లేకపోతే పత్తి, కాటన్, లేకపోతే జోవారో ఆర్ ఏదో ఒకటి గ్రౌండ్ నట్స్ అట్లా పండిస్తారు. కానీ ఈ ఊర్లో ఏంటి తెలుసా, టొబాకో అండ్ యూకలిప్టస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అవునండి, లిటరల్గా ఇక్కడ నేను వచ్చిన రోజు అయితే షాక్ అయిపోయా. ట్రాక్టర్లు ఇంత టొబాకోలు అంటే ఆకులు ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఎందుకు అంటే అది ఒక ఫ్యాక్టరీ ఉంది అని చెప్పేసి. సో బేసిక్గా టొబాకో అండ్ యూకలిప్టస్ ఆకులు అనమాట. అంటే ఒకటి మంచి అయితే ఇంకొకటి చెడు, అలా ఈ ఊరు బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు ఎక్కువ పండిస్తున్నారు. సో బేసిక్గా ఇక్కడ మంచిగా అంటే ఇందాకే దున్నారు మొత్తం కంప్లీట్గా, ఎందుకంటే వేరే ఏదో పండియడానికి. అది పక్కన పెడితే, అక్కడ ఏం వేస్తారో మనకు తెలియదు కానీ అది పక్కన పెడితే ఎస్ ఇట్ సైడ్ అంతా గడ్డి ఉంది. అది పశువుల కోసం అనమాట, ఆవులకో బర్రెలకో. అంటే జనరల్గా మనకి ఫ్రెష్ చికెన్ బిర్యానీ కానివ్వండి, లేకపోతే ఏదైనా మంచి ఫ్రెష్ ఫుడ్ వస్తే ఆ వేడి అన్నము అలాంటివి ఎలా ఎంజాయ్ చేస్తామో, ఇంత పచ్చగా ఉన్న గడ్డి, ఆవులు, బర్రెలు అలా అంటే మేకలు, ఇవన్నీ ఎంజాయ్ చేస్తామన్నమాట. అంటే బేసిక్గా వాళ్ళకి ఇవన్నీ ఫ్రెష్ ఫుడ్ అనమాట. ఇది మనకి హైదరాబాద్లో చాలా అరుదుగా దొరికేది, బట్ ఇది మాత్రం ఇక్కడున్న పశువులు మాత్రం ఎంజాయ్ చేసే ఫుడ్ ఇక్కడ. సో అటు మనుషులకైతే ఇటు పశువులకు అన్నట్టు వీళ్ళు ఎంత మంచిగా అటు ఇటు ఎంత బాగా చేసుకున్నారు చూడండి. సో దిస్ ఇస్ ఆల్. సో ఇప్పుడైతే మనం ఊరికి వెళ్దాం. ఊర్లోకి వెళ్ళి మన ఇల్లులు, మన మనుషులు, మా ప్రేమలు, ఆప్యాయతలు అన్ని చూసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మా అంజమ్మతో ఉన్నాము. సో బేసిక్ గా అంజమ్మ ఇప్పుడు ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? కొబ్బరిని పట్టుకొని బర్రెకి పెడుతున్నాము. కొబ్బరి ఎవరైనా బర్రెకి పెడతారా? పెడతారా? అసలు ఎందుకు పెడుతున్నారు? వాతం లేకుండా ఉండేదానికి పెడుతున్నాం. అంటే ఇప్పుడు కొబ్బరి బర్రెకి వాతం పడకుండా. అమ్మా, అదే ఈ విషయం మనకు తెలియలేదు. ఇంటెలిజెంట్ ఆన్సర్ దొరికింది మనకి. ఏమందా తింటదా బానే? అది తింటది. అవునా? అయితే ఇప్పుడు ఈ బర్రెని ఇప్పుడు ఇది పెట్టి వాతం అవ్వకుండా అలా ఎన్నిసార్లు పెడతారు ఇలా? 10 రోజులకు ఒక్కసారి. సరే పెట్టండి, చూద్దాం. నెలకు 2 మాటలు పెడతాం. బా అసలు. ఓ తాత వచ్చేసా.
వద్దమ్మా. అది చూడు చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించినట్టు తినిపిస్తుంది. ఏయ్, బాగా మేత బాగా మేతది. అదే ఇప్పుడే మా వాళ్ళకి ఆ గడ్డి అవన్నీ చూపించిన, ఎంత పచ్చి గడ్డి మంచిగా ఉంది అసలు, ఎంత బాగా తింటాయి. అదే మాకు హైదరాబాద్ లో ఇట్లాంటి ఏం దొరకవు కదా అక్కడ అవి అసలు. నెక్స్ట్ సెగ్మెంట్ తొక్కలో కార్లు బైకులు ఎంత నడుపుతాం. చలో ఇప్పుడు ట్రాక్టర్ నడిపేద్దాం పదండి. సో బేసిక్ గా ఊర్లలో ట్రాక్టర్లు అంటే మామూలుగా ఉండదు. అంటే బేసిక్ గా నాకు ట్రాక్టర్ నడపడం రాదు కాబట్టి చిన్నపిల్లలాగా ఇలా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నా ఇన్ కేస్ ఊర్లో కనుక ఏదైనా ట్రాక్టర్ వస్తే లిఫ్ట్ తీసుకొని మరి మీకు ఆ డ్రైవింగ్ ది చూపిస్తారు. సో బేసిక్ గా ఇక్కడ ఎక్కడో గేర్ లో క్లచ్ లో ఉండాలి. మనకు తెలీదు, ఏదో ఊర్లో అలా ట్రాక్టర్ దొరికింది కాబట్టి అలా ఎక్కేసాము. బట్ ఒరిజినల్ ట్రాక్టర్ ఎవరైనా నడుపుతూ వస్తారు జనరల్ గా ఈవినింగ్ టైం. సో వీళ్ళు పొద్దున్న అందరూ వెళ్ళిపోతారండి పనికి. సో సాయంత్రం వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. మనలాగా 9 to 6 జాబులు, 10 to షిఫ్ట్లు అట్లా ఏమి ఉండవు. పొద్దున్న 7 వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం 3-4 వచ్చేస్తారు. అంటే వీళ్ళ దృష్టిలో సాయంత్రం, అది మన దృష్టిలో మధ్యాహ్నం 3-4 వరకు వచ్చేస్తారనమాట. సో ఆ టైంకి వచ్చేటప్పుడు మనం ఒకసారి వెళ్ళి ట్రాక్టర్ని కూడా లైవ్గా నేను నడిపి చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే లెట్స్ గో అండ్ సీ ద నెక్స్ట్ సెగ్మెంట్. గోంగూర. ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర గోంగూర చెట్లు, కూరగాయల చెట్లు అవన్నీ వేసుకుంటుంటారు. మనకు అపార్ట్మెంట్స్లో అంత స్పేస్ లేదు కదా. ఇక్కడ చూడండి, ఇదేమో గోచికుడుకాయ చెట్టు అనమాట. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఒక గోచికుడుకాయ చెట్టుని. ఇదేమో గోచికుడుకాయ, అక్కడేమో బుజ్జబీరకాయ ఉంది చూడండి. ఇదంతా గోంగూర చెట్టు, గోంగూర ఆకు. రాగా తినేస్తున్నాను నేనైతే, ఎందుకంటే వితౌట్ కెమికల్స్, వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఏం లేకుండా ఎంత బాగా పెంచుతున్నారో, అందుకే ఇక రాగా తినేయచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి బెండకాయ చెట్టు. యా, ఇంకా రాల పూత ఎల్లగా వస్తుంది. వచ్చిందా? ఇదిగో బెండకాయ. సో ఇదేమో బెండకాయ చెట్టు. భలే ఉన్నాయి కదా. ఇలా చక్క అదే అపార్ట్మెంట్స్లో మన ఆ ఇరుకిరుకు గదుల్లో ఎక్కడ వేసుకోగలుగుతాను చెప్పండి, వితౌట్ కెమికల్స్, వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్. ఎంత న్యాచురల్గా పెరుగుతున్న చెట్లు ఇక్కడ. సో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఇలా ఉంది స్పేస్. అండ్ అక్కడ ఆ గుడిసెలు ఉన్నాయి కదా, అక్కడే మేము షూటింగ్ చేస్తున్నాము. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తా పదండి, మా గుడిసెలు. సో బేసిక్గా అయితే ఇలా చక్క. అండ్ లిటరల్గా చెప్పాలంటే డైలీ ఒక్కొక్క ఇంటి నుంచి నాకు ఏదో ఒక ఫుడ్ ఐటమ్ వస్తూనే ఉంది. ఈ ఊరికి వచ్చి ఎంత లేదన్నా ఒక 5-6 కిలోలు పెరిగిపోయా. ఎందుకంటే వీళ్ళ ప్రేమలు, ఆప్యాయలు, మమతలు పెట్టి నాకు ఫుడ్ పెట్టి 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 ఏదో ఇలా చేస్తారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బట్ ఎనీవేస్ ఐఎమ్ ఎంజాయింగ్ దేర్ లవ్, దేర్ ఎఫెక్షన్. అది నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఒక్కసారి మనము మన అమ్మని కలుద్దాం పదండి. ఇది ఇంకొక లైక్ చిన్న ఇల్లు అనమాట. సో ప్రమీల అమ్మ అని చెప్పేసి ఇక్కడ ఉంటారు, ఆడిల్లు. ఒకసారి లోపల పదండి. ఈ ఇల్లు వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఎందుకంటే ఎక్కువ ఏముంటుంది, ఎంత బాగుంటుంది చూడండి. సో బేసిక్గా మా నాన్నమ్మ వాళ్ళ ఊరు రాజమండ్రి దగ్గర అనపర్తిలో మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం ఇలానే ఉంటుంది అనమాట. అప్పటి డోర్లే, అప్పటి ఏదో అమ్మమ్మ ఇక్కడే ఉంది, ఏం కాదు. సో ఇది ప్రమిళ. అసలు ఎంత ఒకసారి ఇల్లు అంతా చూడు ఎంత బాగుందో అసలు. ఇక్కడ పొద్దున్న లేచి అవ్వ ఏం చేస్తారు తెలుసా, తాతకి మంచిగా ఫుడ్ రైసే వెళ్ళి తినేది బ్రేక్ఫాస్ట్. మళ్ళా ఇడ్లీ, దోశలు, చపాతీలు, పూరీలు అలా కాదు, మంచిగా ఇంత అన్నం పెడుతుంది. ఇంకేమంటుంది, మజ్జిగ వేసుకుంటావా, సల్లు వేసుకుంటావా అనుకుంటా మాట్లాడతారు. సో ఇదేమో కిచెన్, ఎంత బాగుంది చూడండి, చిన్న కిచెన్. సో ఇట్లా వీళ్ళకు ఇంత స్పేస్ ఎక్కడ ఉంటాయి చెప్పండి, ఇంత స్పేషియస్. ఏం పాతిల్లు, ఇలాంటి ఇల్లులు మాకు ఇలా కళ్ళకి అద్దుకొని పెట్టుకోము హైదరాబాద్ లో ఎంత ప్లేస్ దొరికితే. సో ఇదండి మా లొకేషన్. బేసిక్ గా ఇగో ఇది మా ఇల్లు అనమాట. షూట్ లో లైక్ ఈ ఫిలిం లో మా హౌస్ ఇది. అసలు లిటరల్ గా మా వాళ్ళు ఎత్తికి పట్టుకొచ్చిన ఓల్డ్ హౌస్. ఒకసారి చూడండి, లోపలికి వెళ్ళి చూపి ఒక్కసారి ఎట్లా ఉందో. ఇలాంటి హౌస్ మనకి దొరకడమే చాలా రేర్. సింగిల్ రూమ్, మా లాంటి పేదవాళ్ళం అనమాట ఈ సినిమాలో. ఈ డోర్ చూడండి ఎంత బాగుందో, ముగ్గేసి ఒకటే రూమ్.
పిల్లులు ఇంట్లో పిల్లులు బాగానే ఉన్నాయి. సో ఇంత ఆ పైన చూడండి ఎవరో పర్ఫెక్ట్గా చెక్కినట్టే ఎంత బాగుంది చూడండి అసలు. సో మా వాళ్ళు వెతికి బయట కూడా చూపి ఒకసారి. మా హౌస్ అన్నమాట ఇది. దగ్గర 15-20 డేస్ నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాము. ఇక్కడ కొన్ని సీన్లు చేసా, ఏమంటారు వంట సీన్లు అవన్నీ ఇక్కడ కొన్ని చేశాను. ఇక్కడేమో అన్ని కారిడార్ సీన్స్ కొన్ని. ఇంటి దగ్గర ఒక స్పెషాలిటీ చూపినా చెరుకు. సో ఇప్పుడు దాకా జనరల్గా ఏంటి మనము ఇంటి దగ్గర కూరగాయల చెట్లు అవన్నీ పెట్టుకున్నారు కదా, పూల చెట్లు అట్లా. ఇక్కడ వీళ్ళు ఏకంగా ఏవో చెరుకునే పండిస్తాను ఇంటి దగ్గర. నేను ఫస్ట్ టైం ఇట్లా చూడ్డం, ఇంటి ముందు ఇట్లా చెరుకు చెట్టు పెట్టుకోవడము. కానీ ఇంకా అవ్వలేదు, పండాలి ఇంకా. సో ఇది పండితే అప్పుడు మనం మంచిగా తినొచ్చు. కానీ ఇది పండడానికి టైం పడుతుంది. లెజెండరీ యాక్టర్ని చూపిస్తాను. బేసిక్గా ఆయనతో నేను ఆల్రెడీ కూతురుగా ఒక సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో మా మావయ్య గారు అనమాట. చూడండి ఎవరున్నారో ఇక్కడ దగ్గర. మా మాయకం మా నాన్న అనమాట. ఇగో పక్కన ఏం పెట్టుకున్నారో చూడండి. అదే అమ్మమ్మ తాతయ్య ఎక్కడ. అయితే మామయ్యకం ఎందుకన్నా అంటే మామయ్యకం తాత అనమాట. మామకం తాత అది ఏంటనేది మీరు సినిమాలో చూడండి. సో బేసిక్గా ఇక్కడ అమ్మమ్మ తాత ఉన్నారు, అమ్మమ్మ తాత ఉన్నారు. ఇద్దరు ఇప్పుడు చచ్చిపోతున్నారు. ఎంత హ్యాపీగా చెప్తున్నాడు చూడు సీన్. సీనే కదా, చింపేయడంలో #1 యాక్టర్. సో అందుకనే ఈజీగా చెప్పేసి. ఈవిడ నాకు మేనగోడలో, నా కొడుకు ఈవిడ మేనగోడ అంటే నా మనలో అట్లా. సో మేనరికంగా పెళ్లిళ్ళు చేసుకున్న స్టోరీ అనమాట. మేనరిక పెళ్లిళ్ళు. ఇది చెప్పాలంటే ఇది మా డైరెక్టర్ రమేష్ గారిది ఆయన సొంత కథ. ఆయన కూడా మేనగోడనే చేసుకున్నాడు. ఆయన సొంత కథనే రాసుకున్నాడు. అద్భుతంగా రాశాడు. అందులో ఆడియో కూడా బ్రహ్మాండం చేశాడు. 4 పాటలు అద్భుతంగా ఉంటాయి. నిజంగా మీరు చూడాల్సిందే. బలగం దాకా హిట్ అవుతుంది ఈ సినిమా. బలగం ఇప్పుడు ఈ పొలాన్ని దున్నేద్దాం బాగా. సో ఫస్ట్ అయితే అన్న హెల్ప్ చేస్తున్నాడు. బాబా 2 గంటలు కష్టపడితే ఇదోండి ఈ పొలాన్ని నేనే దుక్కిదున్నాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నారు పెడతాను, ఆ తర్వాత నీరు పోస్తాను. మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నారు పోసావా నీళ్లు పోసావా దుక్కిదున్నావా అని అన్నట్టు కష్టపడి నేనే అండి ఇది చేసా. షూటింగ్ చేసుకోరా అంటే వచ్చి ఊర్లో పని చేస్తున్నారు. అది దట్ ఈజ్ వాట్ లైఫ్ అండి. అసలు ఎంత పీస్ఫుల్గా ఆయన అట్లా పాత పాటలు పెట్టుకుంటూ అది లైఫ్ అంటే. అండ్ అక్కడేమో బుజ్జోడు లంచ్ టైం అయిపోయిందని చెప్పి చక్క ఇప్పుడు దాకా అక్కడ మేకల్ని కాసేసి చక్క ఇప్పుడు వెళ్ళి తింటున్నాడు. ఇదేంటో తెలుసా, హే మన గోట్ సినిమా వచ్చిందా, నాకు ఇప్పుడు దాకా తెలియదు తెలుసా. మేకల్ని అలా ఒక మేక కాపరిని పెట్టి చేస్తారని నాకు తెలీదు. సో గోట్ సినిమా చూసాక నాకు తెలిసింది. దిస్ ఇస్ ఆల్సో స్మాల్ గోట్ ఫిలిం. అక్కడ సౌదీ అరేబియా అయితే ఇక్కడ వచ్చేసి మన ఊర్లో అనమాట. ఆ మేకలు అవన్నీ గడ్డి తినేసి ఇక్కడికి వచ్చి వాళ్ళని క్లోజ్ చేస్తా. అక్కడేమో చిన్న చిన్న బేబీ మేకలు. అండ్ ఇక్కడ ఎవరు తెలుసా మేకల కాపరి, అగో ఆ బుజ్జి పిల్లోడు అనమాట. ఇప్పుడే లంచ్ చేసాడు. అగో మా మేకల కాపరి. నువ్వేనా నాన్న మేకల్ని చూసుకునేది? ఎంత చక్క ఎంత బాగా చూడ కట్ట పెట్టుకోవాలి. ఏ గేమ్ ఆడుతున్నారా? పీ ప్లేయరా? నీ బొందరా నీ బొంద.
పబ్జి అంట. అరే బ్యాన్ చేయలేదా పబ్జిని? బ్యాన్ చేసిన అన్నారు, చేయలే. నాకు తెలియదు గేమ్స్ గురించి. సో అక్కడ మేకలు ఉన్నాయి కదా, చెప్పాను కదా, ఆ మేక పిల్లలు, ఆ బేబీస్ అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి. ఏ రండిరా. అమ్మలే అమ్మ కొట్టిన ఎంత ముద్దు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎంత ముద్దుగా ఉంది చూడు ఈ మేక పిల్ల. సో ఇవి ఇంకా చిన్న బేబీ మేకర్స్ అనమాట, వెళ్ళి నడిచేకి. అండ్ ఇవి ఎంత బాగా ఉన్నాయి కదా, వెరైటీగా ఉన్నాయి కదా. ఓయ్ వద్దునా ఉమ్మలే, ఎంత బుజ్జిగా ఉన్నాయి కదా ఈ బుజ్జి మేకలు. వాళ్ళ మమ్మీస్ అన్నీ అక్కడ ఫుడ్ తింటే ఇవేమో మంచి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఓకే ఓకే ఓకే. అమ్మో అమ్మో, ఇక్కడ ఎంత బాగున్నాయి ఇక్కడ చూడు. వాటికి మేత చూడు ఎంత బాగా కట్టారో తినడానికి. ఇక్కడ రండిరా, కమ్. ఓమే అయ్యో అన్నీ భయపడుతున్నాయి. దా ఒక్కటైనా రావాలా. ఫైనల్ గా మనం బావిని సాధించాం. ఇప్పుడు దాకా నేను అనుకుంటా ఉన్నాను, అరే చుట్టుపక్కల అంటే ఊర్లో అన్ని పాత పాత ఇల్లులు అన్ని ఆ టైప్ ఆఫ్ అన్ని ఉన్నాయి కానీ బావి ఎక్కడ లేదా అనుకున్నా. ఫైనల్ గా ఇగో ఈ చెరువు చూడండి ఎంత బాగుంది. ఈ చెరువు దగ్గర ఈ బావి ఉంది. సో చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదండి, సో అక్కడ పనిచేసే వాళ్ళంతా చక్క లంచ్ టైంకి ఈ చల్లని చెట్టు దగ్గరికి వచ్చి చక్క ఇక్కడ భోజనం చేస్తారు అండ్ ఈ వాటర్ తాగుతారు. అందుకే బేసిక్గా అంత స్ట్రాంగ్ ఉంటారేమో. ఎప్పుడైనా నేచర్ నుంచి వచ్చే న్యాచురల్ వాటర్ ఎప్పుడు మనకి ఏదో చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో సింగమనేని పల్లిలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఎంట్రన్స్లోనే మనకి ఇలా జై హనుమాన్ కనిపిస్తారు. అండ్ దెన్ దిస్ ఇస్ వాట్ ద ఊరు. సో అది ద సింగమనేని పల్లి. ఇదండి ఊరు మొత్తానికి. ఇల్లు ఇలా ఉన్నాయి చూడండి. అలా మీకు ఒక ఊరు టూర్ వేస్తా పదండి. కొన్ని డాబా ఇల్లులు ఉన్నాయి అండ్ కొన్ని పెంకుటిల్లులు ఉన్నాయి. ఇది మన షూట్ లొకేషన్ అన్నమాట. హలో, ఇప్పుడు ఆంటీ మనకి ఏంటి సుక్కకూర ఎట్లా నాటాలో చూపిస్తుంది. సో ఇలా ఉంటాయంట చూడండి ఎంత బాగున్నాయో. క్లోజ్అప్లో తీసుకో అదిని ఇట్లా అంతే. మరి లోపల కూడా అనొద్దు, పై పైన ఊర పై పైన అంటే ఇంకా ఆకుకూర వచ్చేస్తుంది ఇదంతా. చక్కగా చూడండి వీళ్ళు అందుకే ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. ఏం పెస్టిసైడ్స్ కెమికల్ ఏం లేకుండా ఈ ఆకుకూర తినేస్తారు. ఏది దోసకాయలా? అరే అవును, ఎంత బేబీ దోసకాయ కదా. 4-3 ఉన్నాయి. ఈ పెద్దగా అవుతాయి కదా ఇంకా. ఆంటీ వాళ్ళ ఇల్లు ఇది. ఇంటి ముందే ఎంత మంచిగా ఫార్మింగ్ పెట్టేసుకున్నారు చూడండి. ఆ ఇంటి ముందు నుంచి ఇంత చాలు మనకు కావాల్సిన 4-5 రకాల కూరగాయలు వచ్చాయంటే ఇంక అయిపోయాయి. నేను చెప్పాను కదండి, మా సింగరేణి పల్లిలో ప్రేమలు, ఆప్యాయతలు, మమతలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఉన్నారు చూడండి గ్యాంగ్ గ్యాంగ్. అందరు హాయ్ చెప్పండి. రాజమ్మండి దగ్గర దగ్గర హాయ్ చెప్తుందంట. హాయ్ హాయ్ హాయ్. అసలు మామూలుగా కాదు. డైలీ మాకు ఒక ఏం తినాలి ఏంటి అని చెప్పట్లే. వీళ్ళ వల్లే నేను సగం వెయిట్ పెరిగిపోయాను. రోజు ఏదో ఒకటి వండుతూనే ఉంటది, నాకు పెడుతూనే ఉంటది. ఇప్పుడు కూడా ఇగో ఆంటీ ఏమో తీసుకొచ్చింది. ఏం తెచ్చావంటే కుడుం అంట ఇది. అగో తిరుబా. ఇలాంటివి పెట్టి నాకు ఇస్తే ఏం చేయాలి చెప్పండి. ఇలా ఏదో ఒకటి అనమాట. పొద్దున్న లేకంగానే లొకేషన్కి రాగానే ఏమేమో మజ్జిగ చేస్తా అని చెప్పి మజ్జిగ చేసి తాపిస్తుంది. మళ్ళీ ఏమంటే ఇంక ఏదో ఒకటి కుకింగ్. ఈమెమో సాంబార్ పొడి, ఏదో వీళ్ళది ఏదో పొడి. ఏం పొడి అది? సాంబార్ పొడి. అంటే మామూలుగా కర్రీస్ లో వేస్తాం కదా. ఏం చెప్పు ఎలా ఎలా తయారు చేస్తారు? శనగపప్పు, అది సపరేట్ ఒక రెసిపీ నేను వీళ్ళ దగ్గర నేర్చుకొని మనకు చెప్తుందంట. మిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు,
మినపప్పు, శనగపప్పు, పసుపు కొమ్ములు, ఉప్పు, ఆముదాలు మొత్తం అన్ని వేయించి అన్ని మిషన్కి పట్టించి వాటిని మళ్ళీ తెల్లబాయలు వేసి ఆముదాలు వేసి మిర్చి చేసి మొత్తం పౌడర్ చేసి దాన్ని చికెను మటను కర్రీస్లో వేసుకుంటాం అన్నీ మేము. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటది. అసలు మేము మా వంటింటి షో యాంకర్లు కూడా పనికిరారు చెప్పే ప్రకారం చూస్తే వంటలు సూపర్. అది చూడు అసలు మేడం పోతే ఒక నెల గుర్తొస్తామేమో అసలు. అయ్యో కాదు మొన్న మా షూట్ కందుకూరులో జరిగింది. మన గుంజ మన మజ్జిగ అన్ని చూసి కూడా ఈ గుంజ ఆడ చూశాను, ఈ మజ్జిగ చెప్పట్లే ఎక్కడ దొరుకుతాయండి ఇంత ఎఫెక్షన్. ఇంత నాకు తెలిసి మన వాళ్ళు కూడా ఇంత ఎఫెక్షన్ చూపారు. వీళ్ళే అసలు నన్ను పెంచుకోండి కదా కొన్ని రోజులు ఇక్కడ. నాకు హైదరాబాద్ సో చూసారు కదండి మా సింగరేణిపల్లి ఎంత బాగుందో. అంటే అక్కడ పొలాలు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, ఈ మనుషులు కానివ్వండి, వీళ్ళ ఎఫెక్షన్ ఇదంతా ఈ బ్లాగ్ లో చూసారు కదా. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. సరే మా లావణ్య వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఛానల్? మహానటి లావణ్య. థ్యాంక్ యూ ఆల్.